డైట్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏమేమి డైట్స్ ఉంటాయి? బీపీ, షుగర్, సివిడి, కార్డియోవాస్కులర్ డిజీజ్. సో ఇలా ప్రతి డిజీజ్కి ఒక రకమైన డైట్ అనేది ఉంటుంది, గైడ్ లైన్స్ కూడా ఉంటాయి. రైట్ డైటిషియన్ని ఎట్లా ఎంచుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిఫికేషన్ చూడాలి. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైనా పెడతారు. ఓకే, ఇష్టం వచ్చినట్టుగా. ఇన్ని రోజుల్లో ఆంటీలా ఉన్న వ్యక్తి అమ్మాయిలాగా మారిపోండి, నిజంగా అది పాసిబుల్ అండి? ఇన్ని సంవత్సరాల నుంచి మనం పెంచిన బాడీని నెలలో తగ్గిస్తాను, నెలలో 40 కేజీలు తగ్గారు, 3 నెలల్లో 40 కేజీలు తగ్గారంటే. డైట్ అనగానే ఫస్ట్ అందరూ అవాయిడ్ చేసేది, ఫస్ట్ అందరికీ ఉన్న నాలెడ్జ్ అన్నం తినకూడదు. అంటే మనం చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అందులో? మనం తాత ముత్తాతలు గంజి తాగి బతికాడని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంట్లో స్టోరీ ఉంటుంది. మనం ఎందుకు అవాయిడ్ చేయాలి? రైస్ ఏం బిగ్ ఎనిమి కాదు. అంటే కొంతమంది రైస్ మానేసి ఓన్లీ చపాతీ తింటారు. బట్ మరి ఆ చపాతీ వల్ల వెయిట్ లాస్ ఉంటుందా? మన వాళ్ళు ఒక అపోహలో ఉంటారు, చపాతీ తీసుకుంటే లావ్ అయిపోతారు, చపాతీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అన్హెల్దీ డైట్ చేయడం వల్ల హెల్త్కి ఎన్ని రిస్కులు వస్తాయి? చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. ఓన్లీ ఫుడ్ డైట్, కరెక్ట్ ప్రాపర్ డైట్ వల్ల ఎన్ని జబ్బులకి పరిష్కారం దొరకచ్చు? వెల్కమ్ టు ఐ డ్రీమ్, ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ పావని గారు, న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషియన్. వారితో మాట్లాడారు. నమస్తే పావని గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో మనము చాలా వీడియోస్ చేసాం డైట్ మీద, హెల్త్ గురించి, బట్ ఎంత మాట్లాడినా చాలా సబ్జెక్ట్ ఉండిపోయింది. సో మొత్తంగా మాట్లాడాలంటే నిజంగా ఒక పాడ్కాస్ట్ అవసరమేమో, ఎందుకంటే జనాలకు కూడా నాలెడ్జ్ చాలా అవసరం. ఎందుకంటే మనం యూజువల్గా నెట్ ఓపెన్ చేస్తాయి, ఒక డైట్ అంటే ఎన్ని వందల డైట్లు అండి, అసలు ఎంతమంది న్యూట్రిషనిస్టులు ఉన్నారో కూడా తెలియదు. సో దీని గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు కోఆపరేట్ చేసి అన్నిటికీ ఆన్సర్ ఇస్తారా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ క్వశ్చన్స్ అన్నిటికీ క్లియర్గా 100% ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ ఉంది. ప్రతి డైటిషియన్, న్యూట్రిషనిస్ట్ అనగానే అసలు ఒక డాక్టర్ అంటే ఏం చేస్తారో మనకు తెలుసు, ఏం చదువుతారో తెలుసు, ఇంజనీర్ ఏం చేస్తారో తెలుసు, బట్ ఈ డైటిషియన్ అనేవాళ్ళు ఏం చదివి డైటిషియన్ అవుతారన్నది నా మెయిన్ డౌట్. ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే యూజువల్గా డైట్ చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎగ్జాక్ట్లీ. హెల్త్ ఇష్యూస్ కానీ ఏది రాకుండా ఉండాలన్నా ఏదైనా రాంగ్ డైట్ చేస్తే కూడా చాలా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డైట్ ఇచ్చే డైటీషియన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఒక డైటీషియన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డైటీషియన్ అవ్వాలంటే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి. 10th కంప్లీట్ అయిన తర్వాత బైపీసీ చేసిన తర్వాత ఇంకా మనం చూస్ చేసుకోవాలి ఆప్షన్స్. ఎంబీబీఎస్ చదవాలా, డెంటల్ చదవాలా, ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ అవ్వాలా అనేది. ఇప్పుడు ఈ కోర్స్ కూడా సపరేట్గా ఉంటుంది. బీఎస్సీ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంటుంది. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్ టాపిక్ వచ్చేసి ఇందులో కెమిస్ట్రీ, బయాలజీ కూడా ఉంటుందండి, మనకి బయోకెమిస్ట్రీ కూడా ఉంటుంది. ఓకే, సో ఈ కోర్స్ అనేది 3 years ఉంటుంది. ఈ 3 yearsలోనే మనకు సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎక్కువ టార్గెట్ చేస్తారనమాట. అంటే లైక్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది. బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు యూరిన్ ఎగ్జామినేషన్స్ అవన్నీ చేస్తూ ఉంటాం మేము. ఇంకా మీకు ల్యాబ్స్లో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. మరి న్యూట్రిషన్ ల్యాబ్లో ఏం చేస్తామంటే బీఎస్సీలోనే వీ కుక్ ఫర్ అవర్ సెల్ఫ్స్, అంటే మనం ఎలా కుక్ చేయాలి, కుక్ చేసే విధానం ఏంటి, తక్కువ ఆయిల్ వేసి కుక్ చేయడం ఎలా మనం నేర్పించాలనేది ఖచ్చితంగా మన లెక్చరర్స్ అంతా మాకు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. మాకు ఇది 2nd year నుంచే ఈ ల్యాబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, న్యూట్రిషన్ ల్యాబ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ పాడైపోవడం ఎంతవరకు, ఎన్ని రోజులకి పాడైపోతుంది, ఫంగస్ ఎలా ఫామ్ అవుతుంది, అండ్ కుక్ చేసే విధానం సరిగ్గా లేకపోతే ఎలా, ప్రిజర్వేటివ్స్ ఎలా యాడ్ చేస్తారు, ఇదంతా మాకు ట్రైనింగ్ ఇచ్చేస్తారనమాట. సో బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కూడా మాకు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుందండి. ఇంటర్న్షిప్ 3 months ఉంటుంది. కొంతమందికి ఈ సర్టిఫికేషన్ నేను చదువుకున్నప్పుడు లేకుండా, నేను చదువుకున్నప్పుడు ఎంఎస్సీలో సర్టిఫికేషన్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కూడా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఈ ఇంటర్న్షిప్ ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే హాస్పిటల్స్, మెయిన్గా పెద్ద హాస్పిటల్స్ నుంచి మేము అక్కడ డైటీషియన్స్ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది, 6 months ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. సో అక్కడ వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి సర్టిఫికేట్ తీసుకొచ్చి మనము కాలేజ్లో సబ్మిట్ చేస్తే మన బీఎస్సీ కంప్లీట్ అయినట్టు. బీఎస్సీ అయిన తర్వాత అక్కడితో ఆగదు, ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా చేయాలి.
సో ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కూడా 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సో వీ గో టు ద హాస్పిటల్స్, మేము జాబ్ చేయకుండానే చదువుకునేటప్పుడే ఇంటర్న్షిప్ చేస్తాము. క్యాన్సర్ వార్డ్కి వెళ్తాము, కంప్లీట్గా ఇన్పేషెంట్ వార్డ్ చూస్తాము, ఐసీయూ, ఎన్ఐసీయూ ఇవన్నీ చూసి కేస్ షీట్లో కూడా డైటీషియన్స్ అయినది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనకి ఎవరు ట్రైనింగ్ ఇస్తారంటే ఆల్రెడీ ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసి ఆర్డి రిజిస్టర్డ్ డైటీషియన్ కోర్స్ చేసిన ఎవరైతే సీనియర్ డైటీషియన్స్ ఉంటారో వాళ్ళ అండర్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంటర్న్షిప్ అంటే. సో వింటుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ లానే ఉంది. Yes, yes. బట్ ఓవరాల్గా అసలు డైట్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏమేమి డైట్స్ ఉంటాయి? ఇప్పుడు చాలా రకాల డైట్స్ ఉంటాయి. కోమార్బిడిటీస్ని బట్టి మేము డైట్ అనేది డిజైన్ చేస్తామండి. డయాబెటీస్ కానీ గైడ్లైన్స్, ఐడిఏ గైడ్లైన్స్ అంటారు, అంటే ఇండియన్ డైటరిక్ అసోసియేషన్ గైడ్లైన్సే కంప్లీట్గా ప్రతి హాస్పిటల్లో ఫాలో అవుతారనమాట. ఓకే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో మేము మెంబర్షిప్ తీసుకోవాలి ఉంటుంది. ప్రతి డైటీషియన్ మెంబర్గా ఉండాలి. సో ఇలా మేము మెంబర్షిప్ తీసుకోవాలి. ఐడిఐ గైడ్లైన్స్ ప్రకారం మేము హాస్పిటల్లో వచ్చిన పేషెంట్స్కి గైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఈ గైడ్లైన్స్ ఎలా ఉంటాయంటే బీపీ, షుగర్, సివిడి, కార్డియోవాస్కులర్ డిజీజ్, సో ఇలా ప్రతి డిజీజ్కి ఒక రకమైన డైట్ అనేది ఉంటుంది, గైడ్లైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మేము ఎలా చేస్తామంటే హాస్పిటల్స్లో ఓన్లీ డైట్ ప్లాన్ ఇచ్చి వదిలిపెట్టము. డైట్ ప్లాన్తో పాటు గైడ్ లైన్స్ కూడా ఖచ్చితంగా క్లయింట్స్కి ఇస్తామన్నమాట. ఎందుకంటే దే హ్యావ్ టు ఫాలో అసలు ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది. ఓకే. యా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వార్ఫరిన్ డైట్ ఉందండి. వార్ఫరిన్ డైట్ అంటే ఏంటంటే ఇక్కడ డాక్టర్ దగ్గర ఇన్ పేషెంట్ వార్డ్లో ఉన్న వాళ్ళకి ఈ డైటీషియన్స్కి ఈ డైట్స్ గురించి తెలుస్తుంది, ఎవరికి తెలీదు. ఇప్పుడు హార్ట్ పేషెంట్కి ఎసిట్రోమ్ ట్యాబ్లెట్ పెడతారనమాట. ఎసిట్రోమ్ ట్యాబ్లెట్ పెట్టినప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. వాళ్ళకి వైటమిన్ కే రెస్ట్రిక్షన్ చేసి మేము డైట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇలా వార్ఫరిన్ డైట్స్ అని చాలా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఉంటుందండి మనకి హాస్పిటల్లో. మీరు చూసే ఉంటారు, వెంటిలేషన్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ ట్యూబ్ ఫీడింగ్ ఉంటుంది. వీటన్నిటికీ డిఫరెంట్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మేము ఆస్మలారిటీ కూడా చూస్తూ మేము క్లయింట్స్కి ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలన్నా కూడా విత్ డాక్టర్ గైడెన్స్ అండ్ క్లయింట్ కేస్ షీట్ అంతా క్రాస్ చెక్ చేసి డైట్ అనేది డిజైన్ చేస్తాం. సో ఈ కోర్స్ మేము ఆల్మోస్ట్ ఇంటర్లో బైపీసీ తీసుకున్న తర్వాత 5 years చదవాలి. ఎట్ ద సేమ్ టైం హాస్పిటల్లో 6 months ఇంటర్న్షిప్ కూడా చేయాలి. అప్పుడే మా డైటీషియన్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళ కొత్త విషయం నేర్చుకున్నాను. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఒక్కో హెల్త్ ఇష్యూకి ఒక్కో డైట్ పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నాకు నచ్చినట్టు నేను యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాలోనో గూగుల్లోనో సెర్చ్ చేసుకుంటే అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అంతే. ప్రజలు ఏంటంటే ఇప్పుడు క్వాలిఫికేషన్ చూడట్లేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి తాగండి అని అనగానే వాళ్ళ వీడియోస్ షేర్ చేయడము, లేకపోతే దాన్ని వైరల్ చేయడం చేస్తున్నారు. సో ఎవరైతే క్వాలిఫికేషన్ చేసి హాస్పిటల్లో ఉన్న డైటీషియన్స్కి కూడా ఇప్పుడు ఏంటంటే అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇది నా మెయిన్ డౌట్ పవని గారు. అంటే ఇప్పుడు నేను డైట్ చేయాలనుకున్నాను, మరి నేను ఏ డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలి అన్నది నిజంగా నాకు క్లారిటీ లేదు. అంటే ఎలా వెళ్ళాలి, రైట్ పర్సన్ని, రైట్ డైటీషియన్ని ఎట్లా ఎంచుకోవాలంటే ఒకటే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వాలిఫికేషన్ చూడాలి. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరైనా పెడతారు. ఇష్టం వచ్చినట్టుగా నేను న్యూట్రిషన్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంజనీర్ చదివిన వాళ్ళు కూడా 1 year న్యూట్రిషన్ కోర్స్ చేసి లేకపోతే ఏదో ఒక కోర్స్ చేసి మేము న్యూట్రిషన్ అని చెప్పుకుంటూ ఉంటారు. బట్ వీఆర్ ద క్లినికల్ డైటీషియన్స్ నాట్ గెటింగ్ లైక్ ప్రాపర్గా మాకు రికగ్నైజేషన్ అనేది ఉండట్లేదు. మేమేంటంటే హాస్పిటల్ డాక్టర్స్తో వర్క్ చేస్తాము, ఎంతో ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ప్రతి ఒక్క క్లయింట్తో మేము ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్క ఫుడ్ ప్రాపర్గా ఇవ్వకపోయినా కూడా మా మీద కంప్లైంట్ అనేది రేజ్ అవుతుంది హాస్పిటల్లో. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే ఫుడ్ కూడా చూసి ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి క్లయింట్కి. ఇదంతా కోర్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ 1 year 2 years చదివి గైడెన్స్ ఇచ్చే వాళ్ళే ఇప్పుడు పాపులర్ అవుతున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరైనా మీరు అడిగిన దానికి ఎలా చూస్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా స్ట్రేట్ అవే వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అని ఖచ్చితంగా ప్రజలు అడగాలి. అడిగితేనే మనం ఎంతో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకురాగలుగుతాం. ఎస్. ఇప్పుడు నేను చాలా చోట్ల విన్నాను, అంటే ఇంటర్న్షిప్ చేసేసి కూడా ఎవరైనా డైటీషియన్ అయిపోవచ్చా? నిజమేనా అది? ఇంటర్న్షిప్ చేసి ఖచ్చితంగా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సింది బీఎస్సీ ఎంఎస్సీలోనే. ఓన్లీ ఇంటర్న్షిప్. నేను ఏ 6 నెలలు సంవత్సరం చదివేస్తే అయిపోను, అంతేనా? ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్షిప్ మీరు 3 months 6 months ఎవరో ఒకరు వెళ్ళి చేయడానికి అలో ఉండదు. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కాలేజ్ నుంచి రిక్వెస్ట్ లెటర్ రావాలి అండ్ సీనియర్ డైటీషియన్ని కన్సల్ట్ అవ్వాలి. ఆ తర్వాత సీనియర్ డైటీషియన్ ఇంటర్న్షిప్ కూడా ఫస్టే తీసుకోరు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందని ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే దే అలో ఫర్ అస్ ఫర్ ఇంటర్న్షిప్.
ఓకే. ఎవ్రీ హాస్పిటల్లో ఉన్న డైటీషియన్స్ అందరూ క్వాలిఫైడ్ డైటీషియన్స్. ఎవరైనా చూస్ చేసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు ఆస్క్, మీరు డైటీషియన్ అయినా, క్లినికల్ డైటీషియన్ అయినా అని చెప్పేసి అడిగిన తర్వాతనే ప్రొసీడ్ అవ్వాలి. ఓకే. Yeah. సో ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే పావని గారు, యూజువల్గా ఈ మధ్య నేను చూశాను రాంగ్ డైట్స్ ఏవైతే చేయడం వల్ల కాజ్ ఆఫ్ డెత్కి రీజన్ అయ్యే Exactly. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. కొందరు Exactly. కిడ్నీలు పాడైపోయి చనిపోవడం, రీసెంట్ Yeah. టైమ్స్లో కొందరు రాంగ్ డైట్స్ చేసి, ఒక అమ్మాయి ఓన్లీ ఫ్రూట్సే తిని డైట్ చేసిందంట, కానీ తను చనిపోయింది. ఇలాగే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా గూగుల్లో ఓపెన్ చేయడం, సోషల్ మీడియాలో ఓపెన్ చేసేసి డైట్ ప్లాన్స్ చూసి అది ఫాలో అవ్వడం. ఏంటంటే వెయిట్ లాస్ అనగానే అందరికీ ఒక స్ట్రెస్లో వెళ్ళిపోతారండి. అవును. అంటే నేను వెయిట్ లాస్ అయిపోవాలి, అందంగా కనిపించాలి అని అంటారు. కానీ ప్రజలందరూ ఒకటి మర్చిపోతున్నారు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంది మనం హెల్తీగా ఉండడానికి, హెల్త్ ఇంపాక్ట్ చేసుకోవడానికి అయితే కాదు కదా. అవును. సో ఇది కూడా క్రాస్ చెక్ చేసుకొని ఒక ప్రాపర్ స్టెప్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు హాస్పిటల్ డైటీషియన్స్కి ఒక 500 కన్సల్టేషన్ ఇవ్వడానికి వెనక వెళ్తారు. బట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఫర్ అన్హెల్దీ థింగ్స్. అంటే లైక్ ఇప్పుడు సప్లిమెంట్స్తో వెయిట్ లాస్ అవుతున్నారంటే దిల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. అవును. 40,000 50,000 పర్ మంత్ స్పెండ్ చేస్తున్నారు. నేను నా క్లయింట్ ఒకరిని కలిసాను. షీ స్పెంట్ ఆల్మోస్ట్ 6 months వరకు 25,000 వరకు షీ స్పెంట్ ఆన్ ఓన్లీ ప్రొడక్ట్స్, ఓకే. ఓన్లీ సప్లిమెంట్స్. ఇక్కడ నేను నెగిటివ్ అని చెప్పట్లేదు. తను ఫుడ్ మానేసి ఓన్లీ ఆ సప్లిమెంట్ తాగుతూ తను ఆల్మోస్ట్ 25 kgs 30 kgs లాస్ అయ్యారు. బట్ తనకి నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, బ్లడ్ లాస్, ఇంకోటి మజిల్ లాస్, వీక్నెస్, 10 నిమిషాలు నడవలేకపోతుంది ఆవిడ. ఎప్పుడైతే స్టాప్ చేసిందో 30 kgs లాస్ అయింది, బట్ 45 kgs గెయిన్ బ్యాక్ అయ్యారు. షీఈస్ లిటరలీ క్రైయింగ్ ఆన్ మై కాల్ తీసుకున్నప్పుడు తను నిజంగా ఏడుస్తూ చెప్తుంది, నేను వెయిట్ లాస్ జర్నీలో పిచ్చిగా అయిపోయి నేను ఇంత అమౌంట్ స్పెండ్ చేశాను, నా బాడీ అంతా లైక్ డ్యామేజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను అని చెప్పేసి తను ఒక డిప్రెషన్లో నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో పీపుల్ ఆర్ అందరికీ ఏం కావాలంటే ఈజీ థింగ్స్ అలవాటు పడిపోయాయి, రెడీమేడ్ థింగ్స్ అలవాటు పడిపోయాయి. ఎవరైనా ఇప్పుడు 20 kgs తగ్గుతున్నాము నెలలో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో క్వాలిఫికేషన్ చూడకుండా వెళ్ళడం అనేది వెరీ రాంగ్ అండి. ఓకే. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉండింది. యూజువల్గా మనం సోషల్ మీడియాలో చూడగానే ఇన్ని రోజుల్లో ఆంటీలా ఉన్న వ్యక్తి అమ్మాయిలాగా మారిపోండి అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు, జనాలు ఏం ఆలోచిస్తున్నారు, నిజంగా అది పాసిబుల్ అండి? అంటే ఏజ్, వెయిట్ అన్నీ ఒకేసారి అంత తక్కువ టైంలో నిజంగా తగ్గుతారా? తగ్గితే హెల్దీగా ఉన్నారా అన్నది నా మెయిన్ డౌట్. తగ్గిన వాళ్ళు ఎవరు హెల్తీగా ఉండరు. ఓకే. కానీ ప్రాపర్ గైడెన్స్లో వెళ్తే హెల్తీగా ఉంటారు. కానీ ఇది 1 నెలలో 2 నెలల్లో అయ్యేది కాదు. ఓకే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం పెంచిన బాడీని నెలలో తగ్గిస్తాను, నెలలో 40 kgs తగ్గారు, 3 నెలల్లో 40 kgs తగ్గారంటే అది కంప్లీట్గా బ్లండర్ మిస్టేక్. ఓకే. అంత వెయిట్ లాస్ కూడా ఒక మనిషి అవ్వకూడదు. మంత్లీ నేను నిజంగా చెప్తున్నాను, 3 monthsలో ఒక 10 నుంచి 12 kgs 15 kgs లోపల తగ్గడం అనేది హెల్దీ వెయిట్ లాస్. అంతేకాని ఐఎమ్ సీయింగ్ సో మెనీ థింగ్స్ అండి. నెలలో 10 kgs తగ్గారు, 3 నెలల్లో 45 kgs తగ్గారు అనడం అనేది కాంట్ బిలీవబుల్. ఓకే. సో అంత తగ్గడం కూడా హెల్త్కి మంచిది కాదు. ఏమంటారు, ఆంటీలా ఉన్న వాళ్ళు లైక్ అమ్మాయిలా మారిపోతున్నారంటే మనం ఆ రీల్స్ కూడా చెక్ చేయాలి, వాళ్ళు మేకప్ ఎంత వేసుకుంటున్నారు. సో మేకప్ వేసుకుని నేను అమ్మాయిలా మారిపోయినట్టు అది కరెక్ట్ కాదు కదా. సో ఇంకోటి ఏంటంటే ఇట్ విల్ టేక్ అ టైం. ఒకవేళ మీకు ప్రాపర్ గైడెన్స్లో ఎస్ అది అవ్వచ్చు, కానీ ఇట్ విల్ టేక్ అ టైం. 1 month 2 monthsలో అయ్యేది కాదు. మినిమం 3 to 6 months or 1 year పట్టొచ్చు. మనం హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ అండ్ మన స్కిన్ గ్లో అవ్వాలి అంటే ప్రాపర్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ ఆయన డైట్ ఫాలో అయిన డైటే మనకు హెల్తీ అండి. ఇలాంటి ట్రెండీ డైట్స్, లిక్విడ్స్ అని చెప్పేసి, లేకపోతే ఫ్రూట్స్ అని చెప్పేసి ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉంటాము, లేకపోతే 1 teaspoon రైస్ తినాలి, 2 teaspoons రైస్ తినాలి అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ మిస్కన్సెప్షన్ అని చెప్పొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే, మీరు 90 days ఛాలెంజ్ ఏదైతే వెయిట్ లాస్కు చేస్తున్నారో దానికి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మీరు 90 daysలోనే వెయిట్ లాస్ అని పెట్టుకోవడానికి అంటే దీని వెనుక ఏమన్నా రీజన్ ఉందా? ఎస్ అండి. నాకు క్లయింట్స్ కూడా అడుగుతున్నారు, నేను 10 రోజులు జాయిన్ అవుతాను, 45 రోజులు జాయిన్ అవుతాను, లేకపోతే 1 month ప్లాన్ చెప్పండి అని చెప్పేసి. నేను స్ట్రేట్ అవే చెప్పేస్తాను, ఇఫ్ యూ అడాప్ట్ ఏ గుడ్ లైఫ్ స్టైల్ ఇట్ విల్ టేక్ 3 months టైం. మన బాడీకి టైం ఇవ్వాలి. సో 10 రోజులలో అయ్యేది కాదు. మీరు వెయిట్ లాస్ అవ్వాలనైనా సరే, ఒక హెల్దీగా ఉండాలని నా దగ్గరకు వచ్చారు. సో మినిమం ఇట్ విల్ టేక్ 3 months. ఓకే. అండ్ ఇంకోటి నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ ఇంకో డైటీషియన్ నెలలో 10 kgs తగ్గించారండి, మీరు ఎందుకు తగ్గించట్లేదు అని చెప్పేసి. ఓకే. ఏం చెప్తారు అప్పుడు? సో నేను క్లియర్గా చెప్తాను,
ఇలాంటి డైట్స్ నా దగ్గర ఉండవు. క్లయింట్స్ జాయిన్ అవుతున్నప్పుడే క్లియర్గా చెప్తాను, ఓకే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మై థింగ్ అండి. నేను ప్రాపర్గా మీ మెటబాలిజం చూసుకుంటాను అండ్ తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ రాకుండా చూసుకుంటాను. దాట్స్ మై ప్రామిస్. అంటిల్ అన్లెస్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే తప్ప వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరండి. ఎందుకంటే నేను కాన్సన్ట్రేట్ చేసేది మజిల్ గెయిన్, ఫ్యాట్ లాస్ మీద చూసుకుంటాను. ఓకే మజిల్ గెయిన్, ఫ్యాట్ లాస్ తీసుకుంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు అండ్ ఎప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు మనందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ 2% ఆఫ్ మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటారు. సో మజిల్ గెయిన్ అవ్వడం ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇంట్లో కష్టపడేది అమ్మ పొద్దునుంచి సాయంత్రం వరకు వంట చేస్తూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, బయట టెన్షన్స్ ఎవ్రీథింగ్ ఒక ఆడదే చేయగలుగుతుంది. మగవాళ్ళు వచ్చి వంట చేయలేరు కదా. సో వాళ్ళకి మజిల్ గెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మజిల్ గెయిన్ అనగానే ఏదో బైసెప్ ట్రైసెప్స్ వస్తాయని కాదు. సో చాలా మంది అదే అపోహలో ఉంటారు. మజిల్ గెయిన్ అంటే బోన్ చుట్టూ ఉన్న మజిల్ ని స్ట్రాంగ్ చేసుకుంటే ఈ మజిల్ బోన్ కి సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు ఆడవాళ్ళలో బ్యాక్ పెయిన్, నీ పెయిన్, స్పాండిలైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్నమాట. సో నేను నా క్లయింట్స్ కూడా చెప్తాను, మినిమం 3 months మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోండి. ఆ తర్వాత కూడా మీరు అదే ఫాలో అవుతారు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఈ 3 monthsలో కూడా మా డైటీషియన్స్ కానీ మేమందరం కానీ ఖచ్చితంగా క్లియర్గా చెప్తాము క్లయింట్స్కి ఏంటంటే ఏ ఫుడ్ మంచిది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటేబుల్స్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే ఒక వెజిటేబుల్ని మనం బ్లేమ్ చేయలేమండి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ మనకి హెల్తీయే, దాన్ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది మనం తెలుసుకోవాలి. ఓకే ఇదంతా మేము ఎడ్యుకేట్ చేస్తూ 3 months ప్లాన్లో ఎవ్రీ వీక్ కన్సల్టేషన్ కాల్స్ అని చెప్పేసి వెయిట్ లాస్తో పాటు క్లయింట్కి నాలెడ్జ్ షేర్ చేస్తాము. అలాగే మెటబాలిజం అంటే ఏంటి ఇవన్నీ హెల్ప్ చేస్తూ వర్కౌట్స్ కూడా గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట. అందుకే మినిమం 3 months టైం పడుతుంది. పావని గారు, యూజువల్గా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఈ కాన్షియస్ అంతా ఎక్కువ పర్సెంట్ లేడీస్లో ఉంటుంది. వన్స్ ఎంగేజ్ వచ్చినప్పటి నుండి ఒక ఏజ్ వచ్చే వరకు కూడా అంటే రకరకాల స్టేజెస్లో వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ, ఈవెన్ మీరు చెప్పిన మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి కూడా రాకుండా కూడా అంటే వెయిట్ మన దాంట్లో ఉంటే, మన అండర్లో ఉంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఒక లేడీకి డైట్ ఎంత ఇంపార్టెంట్ తన లైఫ్ స్టైల్ మొత్తంలో వెయిట్ గెయిన్ అవ్వకుండా, అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మనం ఏం చేయలేము, బట్ ఒక లేడీకి ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం అనేది ఒకటి ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో వర్క్స్ చేయడం వల్ల వాళ్ళ గురించి వాళ్ళు అసలు ఆలోచించరు, ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఇది యూనివర్సల్ ట్రూత్, అందరికీ తెలుసు. యూజువల్గా సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే రైస్ ఎక్కువ పెట్టుకుంటాము, కర్రీ తక్కువ ఉంటుంది, ఒక పప్పు ఒక పూటనే తింటాం. ఇంకా నైట్ అనేది ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందంటే నేను మధ్యాహ్నం రైస్ తింటున్నాను, నైట్ చపాతీలు తింటున్నాను అంటారు. అవును, ఇప్పుడు మధ్యాహ్నం రైస్ తిన్నా, నైట్ చపాతీలు తిన్నా కూడా క్వాంటిటీ ఇంత తీసుకుంటే కాప్సే కదండి ఎక్కువ వెళ్ళిపోయేది. ఓకే, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కప్పు రైస్లో కానీ 2 చపాతీల్లో కానీ సేమ్ క్యాలరీస్ ఉంటాయి. బై ద ఎండ్ ఆఫ్ ద డే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ చేసేది షుగరే. ఓకే, మనం ఇక్కడ కంట్రోల్ చేయాల్సింది క్వాంటిటీని. సో నేను రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకున్నా, చపాతీలు తీసుకున్నా, మిల్లెట్స్ తీసుకున్నా మంచి ఆప్షనే. బట్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాననే 2 సేమ్ క్యాలరీసే కదా. క్వాంటిటీ తగ్గించేసి ఫైబర్ క్వాంటిటీ అంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువ చేసేసి ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ చిన్న సింపుల్ థింగ్ అనేది మనం ఒకటి సెట్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకుంటే ఆడవాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది, అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్లో ఆడవాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ డైట్ అంటే ఎవ్రీ ఇయర్ మనం 2% మజిల్ లాస్ అవుతాము. ఎట్ ద సేమ్ టైం మన బాడీలో కంపేర్ టు మేల్స్ హార్మోన్స్ అనేవి ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది ఆడవాళ్ళకి. అవును, ఎర్లీ ప్యూబర్టీ స్టేజ్ కావచ్చు, లేకపోతే ఎవ్రీ మంత్ హార్మోనల్ సైకిల్స్ కావచ్చు, మెన్స్ట్రువల్ సైకిల్ కావచ్చు, బ్లడ్ లాస్ అవ్వడము, ఇదంతా ప్రాసెస్ అనేది ఎవ్రీ మంత్ ఆడవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీని అన్నింటిని తట్టుకోవాలి అంటే వీ హ్యావ్ టు టేక్ అ గుడ్ ఫుడ్ అండి. అండ్ ఇంకోటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ కూడా ఈజీ థింగ్స్కి అలవాటు పడిపోయి మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. వీళ్ళంతవరకు అవి అవాయిడ్ చేస్తూ ప్రోటీన్ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం అనేది ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మేడం ఈ డైట్స్ చేస్తున్నప్పుడు సడన్గా ఆకలేసింది అనుకోండి, సూప్స్ ఏమన్నా తీసుకోండి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. బట్ ఇమ్మీడియట్గా వాళ్ళు తాగేది బయట ప్యాకేజ్డ్ సూప్స్ తెచ్చుకొని తాగేస్తారు. అంటే ఇంట్లో చేసుకొని తాగుతున్నారు, బట్ అది ఎంతవరకు సజెస్టబుల్? ఐ బెట్ రెడీమేడ్ సూప్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు చెక్ ద ఇంగ్రీడియంట్స్. మీరు కార్న్ సూప్ అన్నారనుకోండి, టొమాటో సూప్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా టొమాటో అందులో 2% కంటే ఎక్కువ ఉండదు. ఆల్రెడీ నేను ఇంగ్రీడియంట్స్ చెక్ చేశాను. చికెన్ సూప్ అంటారు, చికెన్ అందులో ఉండేది మనకు ఆల్మోస్ట్ 2.2% ఉంది. మరి 98% ఏముంటుంది చెప్పండి? టూ మచ్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, టూ మచ్ ఆఫ్ సోడియం, టూ మచ్ ఆఫ్ షుగర్,
అసలు ఎంత అన్హెల్దీ అంటే అంత అన్హెల్దీ అండి. నేను సూప్ తీసుకోమన్నానని చెప్పేసి బయటికి వెళ్ళి టమాటా రెడీమేడ్ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే విచ్ ఇస్ అన్హెల్దీ. అసలు ఏంటంటే మరి మనం కూడా ఆలోచించాలి, అరే నేను ఏం తెచ్చుకుంటున్నాను మార్కెట్ నుంచి, అసలు నేను ఏం ఫుడ్ కుక్ చేసుకుంటున్నాను అనేది ఆలోచించాలి. సో సూప్ తీసుకోమన్నామని చెప్పేసి మనం రెడీమేడ్ సూప్ ప్యాకెట్స్ తీసుకుంటే కంప్లీట్గా బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో అన్హెల్దీ ప్రొడక్ట్స్ ఎక్కువ లాంచ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అన్నీ నడుస్తాయి కాబట్టి. అవును. యా, సో రెడీమేడ్ సూప్ ఈజ్ నాట్ అట్ ఆల్ హెల్దీ, ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో ఇంకా చాలా హెల్దీ స్నాక్స్ అని మనం చెప్పుకునే యా పాప్కార్న్ ఉంటుంది. యా సో నేను అన్నం తినట్లేదు కదా, ఈవినింగ్ హెల్దీ పాప్కార్న్ చేసుకుంటానని చెప్పేసి అది కూడా ప్యాకేజ్డ్ తెచ్చుకుంటాము, ఇంట్లో చేసుకుంటాం. యా మరి దాంతో ఏమన్నా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉందా? ఇప్పుడు చూడండి, సండే రాగానే మీరు అన్నట్టుగా స్నాక్ అని చెప్పేసి హెల్దీ పాప్కార్న్ తీసుకొచ్చుకోవడం అనేది లిటరలీ రాంగ్ థింగ్ అని చెప్తాను. ఎందుకంటే అందులో ఉండేది కంప్లీట్గా పామ్ ఆయిల్ అండి. ఓకే, కంప్లీట్గా పామ్ ఆయిలే. ఒకవేళ మనం హోమ్ మేడ్ చేసుకోవాలనుకుంటే మనం కూడా న్యాచురల్ పద్ధతిలో చేసుకొని స్టోరేజ్ పెట్టుకోవచ్చు. అది 1 month కంటే ఎక్కువ స్టోరేజ్ అనేది ఉండదు మనం ఇంట్లో చేసుకున్నా కూడా. ఈవెన్ ఇక్కడ హెల్దీ పాప్కార్న్ కూడా అందులో టూ మచ్ పామ్ ఆయిల్, ఎక్కువ ప్రిజర్వేటివ్స్, అంటే స్టోరేజ్ వాళ్ళు ఎక్స్పైరీ డేట్ 6 months 1 year ఇస్తారండి. ఎన్ని రోజులు అలా ఉంటుంది చెప్పండి? ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తేనే కదా 6 months 1 year అనేది ఉంటుంది. సో ఆ ప్రిజర్వేటివ్స్ అంతా వెళ్ళిపోవడము, కిడ్నీ మీద ప్రెషర్ పడము, లివర్ మీద ప్రెషర్ పడడము, ఇదంతా మెటబాలిజం బాగున్న రోజులు, మన లివర్ కిడ్నీ బాగా పనిచేసిన రోజులు ఈ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తాయి. బట్ ఎంతని కూడా అది కూడా తట్టుకుంటుంది చెప్పండి. సో నా సజెషన్ ఏంటంటే రెడీమేడ్ సూప్స్, రెడీమేడ్ పాప్కార్న్, దిస్ ఇస్ కంప్లీట్లీ అన్హెల్దీ. మనం లేబుల్ చదివినట్టయితే నేను చెప్పిన నిజం కూడా మన వాళ్ళకి, ప్రజలకు కూడా అర్థమైపోతుంది. డైట్ అనగానే ఫస్ట్ అందరూ అవాయిడ్ చేసేది, ఫస్ట్ అందరికీ ఉన్న నాలెడ్జ్ అన్నం తినకూడదు. నిజంగా అన్నం అంత అన్హెల్దీ. ఎందుకంటే మనం బయట ఫారిన్ కంట్రీస్లో అంటే చైనీస్ కానీ కొంతమంది కానీ చాలామంది రైస్ తింటున్నారు. ఎగ్జాక్ట్లీ. బట్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మనం సడన్గా ఇంట్లో అన్నం మానేసినా కూడా మన పెద్దవాళ్ళు కూడా తిన్నారు కదా, అంటే మనం చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి అందులో? ఖచ్చితంగా ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కుకింగ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనం తాత ముత్తాతలు గంజి తాగి బతికాడని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంట్లో స్టోరీ ఉంటుంది. మనం అడిగితే కనుక ప్రతి ఇంట్లో మా తాత వాళ్ళు గంజి తాగి బతికారు, గంజి చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం ఎందుకు అవాయిడ్ చేయాలి రైస్? రైస్ ఏం బిగ్ ఎనిమీ కాదు. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మనం కూడా ఆయిల్స్లో కర్రీలో ఆయిల్ ఎక్కువ వేసేసి, మళ్ళీ రైస్ కూడా బగారా అని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేసేసి, టేస్ట్ బాగుండాలని చెప్పేసి బిర్యానీ తీసేసుకొని ఇలా తీసుకుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవ్వడం, టూ మచ్ ఫ్యాట్స్ యాడ్ అవ్వడం వల్ల ఇది అన్హెల్దీగా వెళ్తుంది. రైస్ వల్ల మన బాడీ హెల్త్ ఖరాబ్ అవుతుందంటే ప్రపంచమంతా అన్హెల్దీగానే ఉండాలి కదా. అవును. సో మనం కంట్రోల్ చేయాల్సింది రైస్ క్వాంటిటీని కంట్రోల్ చేయాలి, కానీ రైస్ ఏం బిగ్ ఎనిమీ కాదు. ఓకే, సో రైస్ ఈజ్ వెరీ హెల్తీ. అండ్ దట్టు మనం ప్రాపర్గా గంజి వంపకుండా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో మనకు గంజి వంపితే మనకు అందులో అంతా స్టార్చ్ అంతా హెల్దీ అంతా వెళ్ళిపోతుంది. సో గంజి వంపకుండా కుక్ చేసుకోవాలి అండ్ ప్రాపర్గా క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే రైస్ ఎప్పుడు ఎనిమీ కాదు. రైస్ ఈజ్ వెరీ హెల్దీ టు అవర్ బాడీ. ఎందుకంటే మన బాడీలో ఒకే ఒక ఆర్గన్ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది బ్రెయిన్. మనం తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల హెడేక్ లీడ్ అవుతుంది. సో ఇలా చాలా మంది ఈ మిస్టేక్ చేస్తున్నారు. ఫస్ట్ ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, ఒబేసిటీ నుంచి ఓవర్కమ్ అవ్వాలన్నా, డయాబెటీస్ నుంచి ఓవర్కమ్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ క్వాంటిటీ తగ్గించుకొని వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువ చేస్తే మనం మిల్లెట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ మేము మిల్లెట్స్ కొనలేమండి, తినలేకపోతున్నాం అన్న వాళ్ళు రైస్ తిని కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మీరు చెప్పినట్టు క్వాంటిటీ మ్యాటర్స్. ఎస్, క్వాంటిటీ మ్యాటర్స్. ఓకే, అంటే కొంతమంది రైస్ మానేసి ఓన్లీ చపాతీ తింటారు. బట్ మరి ఆ చపాతీ వల్ల వెయిట్ లాస్ ఉంటుందా? చపాతీ వల్ల వెయిట్ లాస్ ఉండదు. ఇక్కడ కూడా క్వాంటిటీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే ఇఫ్ యూ టేక్ నార్త్ కంట్రీస్, నార్త్లో అంతా చపాతీ ప్రిఫర్ చేస్తారు. దే డోంట్ టేక్ మచ్ రైస్. సో మరి వాళ్ళు వెయిట్ గెయినర్గానే ఉన్నారు కదా, వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు కదా. అవును. మన వాళ్ళు ఒక అపోహలో ఉంటారు, చపాతీ తీసుకుంటే లావ్ అయిపోతారు, చపాతీ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయని. దట్స్ కంప్లీట్లీ రాంగ్. మీరు అంటిలన్లేసి ఇప్పుడు నేను ఒక కప్పు రైస్ బదులుగా 4-5 చపాతీలు తిన్నాను అనుకోండి, నాకు షుగర్ ఎందుకు కంట్రోల్ అవుతుంది? నాకు ఇంకా షుగర్ స్పైక్ అయిపోతుంది. ఓకే, కంపారిజన్ చేసుకుంటే రైస్ కంటే చపాతీ బెటరే. కానీ ఇఫ్ యూ మీరు క్వాంటిటీ కంట్రోల్ చేయకుండా నేను ఓన్లీ చపాతీసే తిని ఉంటానంటే దట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, సో చాలా మిత్స్ ఉంటాయి మనకి డైట్ అనగానే. యూజువల్గా ఈ మధ్య కొన్ని డైట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కోకోనట్ వాటర్, ఓన్లీ కోకోనట్ వాటర్ తాగడం వల్ల కూడా మనం తగ్గుతామా? చూడండి, కోకోనట్ వాటర్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అండ్ ఎలక్ట్రోలైట్స్ కూడా మనకు దొరుకుతాయి. ఓకే, అయితే ఈ కోకోనట్ వాటర్ అనేది
మితంగా తీసుకుంటేనే మంచిది, అమితంగా తీసుకుంటే ఏదైనా మంచిది కాదు. ఎగ్జాంపుల్ మనం వింటూ ఉంటాం, లైక్ వింటర్ సీజన్లో ఇది నైట్ టైంలో తినకూడదు, మీకు జలుబు పట్టేస్తుందని మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏదైనా బటర్ మిల్క్ నైట్ టైంలో తాగకుండా ఉంటారు. ఏదైనా అంతేనండి. సో కోకోనట్ వాటర్ వల్ల వెయిట్ లాస్ అవుతున్నారని చెప్పేసి పీపుల్ ఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ కోకోనట్ వాటర్. అందులో కూడా మనకి క్యాలరీస్ దొరుకుతాయి కదండి. సో దాని బదులుగా ఫైబర్తో ఉన్న ఫ్రూట్స్ తినడం బెస్ట్. కోకోనట్ వాటర్ తీసుకుంటూ ఒక పూట తీసుకుంటే మంచిది. మరీ నేను అదే తీసుకుని ఉంటాను, ఫుడ్ మానేస్తాను అనడం అనేది ఖచ్చితంగా తప్పే. 3 మీల్స్ ప్లాన్ చేసుకొని ఒక స్నాక్కి బదులుగా కోకోనట్ వాటర్ ఇంక్లూడ్ చేసి ఇంకో స్నాక్స్కి బదులుగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసామనుకోండి, త్రూఅవుట్ ద డే బ్యాలెన్స్డ్గా ఉన్నట్టు. ఒక క్లయింట్స్ కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మానేసి నేను కోకోనట్ వాటర్ తాగుతాను, లంచ్ ఒకటి చేసేసి డిన్నర్ మానేసి మళ్ళీ కోకోనట్ వాటర్ ఫ్రూట్స్ తిని పడుకుంటానంటే అక్కడ మనకు ప్రోటీన్ సరిగ్గా దొరకదు. దానివల్ల బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది, మజిల్ లాస్ అయిపోతుంది. ఇవన్నీ అన్హెల్దీ థింగ్సే కదా. సో ఒకటి మనం అనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్లో తీసుకోవడం అనేది బెస్ట్. కోకోనట్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అంతేకాని కోకోనట్ వాటర్ వల్లనే నేను ఉంటాను, దాంతోనే నేను అలాగే 3 పూటలు అదే తాగి ఉంటాను అంటే కంప్లీట్లీ రాంగ్. ఓకే, ఇప్పుడు ఫ్రూట్స్ హెల్దీ కదా, బట్ ఓన్లీ ఫ్రూట్స్ తిని బతికేస్తే సరిపోదా అని కొందరు అనుకుంటారు. సో అసలు నాకు ఫుడ్డే వద్దు. ఒక అమ్మాయి లాగర్ తను చూసాము, ఫారినర్ అనుకుంటా, తను కంప్లీట్ ఫ్రూట్ డైట్ చేసింది, బట్ అన్ఫార్చునేట్లీ తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోయింది. ఈ మధ్య చాలా మంది వెంటనే తగ్గాలి అంటే ఒక 1 వీక్ ఓన్లీ ఫ్రూట్స్ తింటారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఫ్రూట్స్ ఏంటి, మనకు షుగర్ లెవెల్స్ ఉంటాయి, ఎనర్జీని ఇస్తుంది, ఫైబర్ ఉంటుంది, మనకు వైటమిన్స్ మినరల్స్ దొరుకుతాయి అందులో. అంతేకాని కార్బ్స్ ఉండవు, ప్రోటీన్స్ ఉండవు, ఫ్యాట్స్ ఉండవు ఫ్రూట్స్. మన బాడీకి ఇంపార్టెన్స్ ఏంటి? కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అనేది కూడా ఇంపార్టెంట్, ఫైబర్ ఒకటే కాదు. సో ఇప్పుడు మీరు ఈ అమ్మాయి చనిపోయింది అని అన్నారు కదా, సో ఈ అమ్మాయికి ఏమైందంటే ఖచ్చితంగా కేస్ స్టడీ చూస్తే కనుక కంప్లీట్గా మజిల్ లాస్ అయిపోయిందండి. అవును, కంప్లీట్గా మజిల్ లాస్ అయిపోయింది. ఆమె బక్కగా అయినా లావు తగ్గాను అని ఒక అపోహలో ఉండిపోయింది, బట్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువైంది. ఎందుకంటే కార్బ్స్, బ్రెయిన్కి కార్బ్స్ లేకపోతే మెల్లిమెల్లిగా స్టేజ్ అనేది మెంటల్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయడం వల్ల ఓన్లీ ఫ్రూట్స్, ఆ అమ్మాయి స్మూతీస్ కూడా చెప్పింది, దట్ 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడం, ఓన్లీ స్మూతీస్, హనీ యాడ్ చేయడం, అక్కడ అది కూడా అన్హెల్దీయే కదండి. సో ఓన్లీ ఇలా తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ నుంచి ఎఫెక్ట్ అవుతుందండి కార్బ్స్ కట్ చేయడం వల్ల. ప్రోటీన్ తీసుకోకపోవడం, ఆమె డైట్లో ప్రోటీన్ లేకపోవడం వల్ల కంప్లీట్గా మజిల్ వీక్నెస్ అయిపోయింది. ఇప్పుడు మన బాడీలో కిడ్నీ కానీ లివర్ కానీ దానికి కూడా ప్రోటీన్ అవసరమేనండి, అది కూడా మజిలే. దానికి తగ్గట్టుగా మినరల్స్ కూడా అవసరం, మన ఎనర్జీ ఇవ్వడం కూడా అవసరమే కదండి. సో ఇలా కంప్లీట్గా ఆమె హెల్దీ ఫ్యాట్స్ తీసుకోకపోవడం వల్ల స్కిన్ అంతా డ్రైనెస్ అయిపోవడము, ఇలా మనకు చిన్నప్పుడు చదువుకున్న స్కిన్ ఇస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పేసి, ఇలా కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఒక క్రిటికల్ కేర్ యూనిట్కి వెళ్ళి మరి క్రిటికల్ స్టేజ్లో చనిపోయింది. సో కంప్లీట్గా బ్రెయిన్ డెడ్ అయిపోవడము, ఇలాంటి స్టేజ్లో వెళ్ళి చనిపోయింది. సో నేను ఓన్లీ ఫ్రూట్సే తిని పడుకుంటాను అని నా క్లయింట్స్ చెప్తూ ఉంటారు. నాకు ఫ్రూట్స్ పెట్టండి, నాతో గొడవపడ్డారు కూడా నా క్లయింట్స్. ఎలా అంటే నాకు ఫ్రూట్స్ పెట్టండి, నేను ఎన్నో చూశాను, నేను ఫ్రూట్స్ తిని పడుకుంటాను, మీరేంటి మీల్ తీసుకోమంటారు అని. ఐ కంప్లీట్లీ సెడ్ నో. నేను ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, మీరు నా దగ్గరికి వచ్చి యాజ్ ఎ క్లినికల్ డైటీషియన్ నన్ను నమ్మి మీరు అమౌంట్ పే చేశారు, నేను ఖచ్చితంగా మీ హెల్త్ గురించి ఆలోచించాలి. నేను ఇలాంటి అన్హెల్దీ థింగ్స్ అనేది నేను ఫాలో అవ్వను. ఫ్రూట్స్ తినండి, యాజ్ ఎ స్నాక్ లాగా తినండి, అంతేగాని మీల్ లాగా కాదు అని ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఓకే, దీని వెనక ఇంత రీజన్ ఉంది. సో ఇప్పుడు మనం హెల్దీ డైట్ గురించి మాట్లాడాం కదా, చాలా మందికి తెలియదు అన్హెల్దీ డైట్ అంటే డైట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. అన్హెల్దీ డైట్ చేయడం వల్ల హెల్త్కి ఎన్ని రిస్కులు వస్తాయి? చాలా, మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు అంటే మెల్లిగా మెటబాలిజం స్లో అయిపోతుంది. ఆల్రెడీ థైరాయిడ్, పీసీఓఎస్, డయాబెటీస్, ఒబేసిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళ సిచ్యువేషన్ వర్సన్ అయిపోతుంది. ఓకే, ఎందుకు వర్సన్ అవుతుంది, ఎలా అవుతుంది అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోకోనట్ డైట్ అని చెప్పేసి కోకోనట్ ఆయిల్ తాగి ఒకరిని చనిపోయారు రీసెంట్గా, అది వైరల్ కూడా అవుతుంది. కోకోనట్ ఆయిల్ తాగి బక్కగా అవుతాము, లేకపోతే కేరళలో కోకోనట్ ఆయిల్ మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. కోకోనట్ ఆయిల్ తాగమని చెప్పేసి కొంతమంది ప్యాకెట్స్లో కూడా న్యాచురల్ కోకోనట్ ఆయిల్ అని కూడా అమ్ముతున్నారు. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఫ్యాట్ యాజ్ పర్ ద ఐడియా మనం తీసుకోవాల్సింది ఓన్లీ పర్ డే 15 grams ఆఫ్ ఫ్యాట్ తీసుకోవాలి.
అంతేకాని కోకోనట్ ఆయిల్ వలన నేను తగ్గుతాను, కీటోన్స్ మీద బాడీ కాన్సన్ట్రేట్ చేసి ఫ్యాట్ లాస్ చేస్తుంది అని అంటే అది కొంతవరకే నిజం. బట్ కంప్లీట్గా ఫ్యాట్ లాస్ అవుతుంది, కానీ ఇది కంప్లీట్గా మన బాడీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అన్హెల్దీ, మన బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అన్హెల్దీ ఫ్యాట్స్ ఇంక్రీజ్ అవుతాయి, దీనివల్ల హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ఈ ప్రాసెస్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే నర్వ్స్లో మనకు ఈ ఫ్యాట్స్ అనేవి ఒక ప్లాక్ లాగా చేరి బ్లాక్ చేసేస్తుంది అనమాట. దీనివల్ల మెల్లిమెల్లిగా హార్ట్లో నర్వ్స్ అనేది బ్లాక్ అవుతూ ఉంటాయి. అన్హెల్దీ ఫ్యాట్స్ వల్ల కావచ్చు, అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, టూ మచ్ కార్బ్ ఇంటేక్ వల్ల కావచ్చు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా మనం డైట్స్ ఫాలో అవ్వడం వల్ల వి గెట్ సో మెనీ హెల్త్ ఇష్యూస్ అండి. చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం. రీసెంట్గా కొన్ని డైట్స్ చేసినప్పుడు పావని గారు, అంటే అది రాంగ్గా రైటా నాకు తెలీదు, వాళ్ళు ఏ డైట్ ఫాలో అయ్యారో తెలీదు, బట్ వాళ్ళలో చాలామంది క్రాష్ కోర్సెస్ ఎవరైతే చేశారో వాళ్ళలో కిడ్నీ ఫెయిల్యూర్స్, లివర్ డ్యామేజ్, ఇవి రీసెంట్ స్టడీస్లో చూసాం. ఎందుకు అవుతుంది ఇలాగా? ఎందుకంటే టూ మచ్ ప్రెషర్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను అన్హెల్దీ ఫుడ్ ఇంక్లూడ్ చేశాను, అందులో ప్రిజర్వేటివ్స్ వచ్చేసాయి. క్రాష్ డైట్సే అనుకుందాం. క్రాష్ డైట్స్లో ఇప్పుడు ఏముంటుంది, క్రాష్ డైట్స్లో కంప్లీట్గా కార్బ్స్ కట్ చేస్తారు, లేకపోతే సప్లిమెంట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు క్రాష్ డైట్స్లో, అండ్ లిక్విడ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఒక మితంగా మన లివర్ అండ్ కిడ్నీ న్యాచురల్ డిటాక్సి, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ న్యాచురల్గా పనిచేస్తాయి. ఆ డిటాక్సిఫికేషన్ అనేది దాని తత్వం. మనం ఏ ఫుడ్ తీసుకున్నా దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నింటిని ఫ్లెష్ అవుట్ చేయడం అనేది లివర్ కిడ్నీ పనిచేసేస్తుంది. కానీ దాని మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది ఇలాంటి క్రాష్ డైట్స్ వల్ల. ఎందుకంటే ఫిల్టరేషన్ చేయలేక కిడ్నీ మీద ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది, అండ్ లివర్కి కూడా టాక్సిన్స్ ఎక్కువ ఫిల్టరేషన్ చేయలేక లివర్ మీద ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది. అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల లివర్ దగ్గర ఫ్యాట్స్ అనేవి స్టోరేజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, ఇంకా జాండీస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో క్రాష్ డైట్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. ఖచ్చితంగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని ఇంపాక్ట్ చేస్తుంది. చాలామంది చాలా లైట్ తీసుకుంటారు, బట్ నేను రీసెంట్గా కొందరు డాక్టర్స్తో మాట్లాడినప్పుడు కిడ్నీస్ అంట మన బాడీలో మనం ఏ సప్లిమెంట్ తీసుకున్నా దాని మీద లోడ్ ఎక్కువ అవుతుంది, దట్టు కిడ్నీలో డ్యామేజ్ని అన్రివర్సబుల్ అని చెప్పారు. దాన్ని మనం రివర్స్ చేయలేము. సో కిడ్నీస్ విషయంలో మనం తీసుకుంటున్న ఫుడ్ కానీ సప్లిమెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అయినా కూడా అంటే వెయిట్ లాస్ కానీ లేకపోతే హెల్తీగా అందంగా కనిపించడానికి బయట మార్కెట్లో చాలా డ్రింక్స్ సప్లిమెంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ అంటే ఎలా సజెస్ట్ చేస్తారు? సో సేఫ్ అయితే కాదు, ఖచ్చితంగా లోడ్ అనేది పడుతుంది. ఇంకోటి ఏంటంటే మన కిడ్నీస్ ఒకటి 6 months పనిచేయండి. మన బ్రీత్ స్టార్ట్ అయినప్పటి నుంచి బ్రీత్ స్టాప్ అయ్యేంత వరకు కిడ్నీ, లివర్, హార్ట్ మన బాడీ ఫంక్షనింగ్ అవుతూనే ఉండాలి. మనం ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఏదో మిరాకిల్స్ చేసి మనము డిటాక్సిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాపర్ ఫుడ్ ఇస్తే చాలు బాడీకి. కానీ అందరూ ఏంటంటే ఇప్పుడు స్కిన్ హెల్త్కి కానీ లేకపోతే కిడ్నీ హెల్త్కి అని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఇది కిడ్నీలు బాగా పనిచేస్తాయి, ఆల్రెడీ వీఆర్ హెల్దీ, దానికి ఇంకా ఎందుకు ప్రెషర్ పెట్టడం? మనం హెల్తీగా ఉండాలనుకుంటే మనం న్యాచురల్గా ఏం చేయాలంటే, కిడ్నీస్ హెల్తీగా ఉండాలంటే వాటర్ ఒకటి ఎనఫ్ అండి. వాటర్ ప్రాపర్గా తాగితే సరిపోతుంది. బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ తాగడం వల్ల ఇంకా బెనిఫిట్. దీనికంటే ఇంకా బెస్ట్ ఏంటంటే వాటర్లో ఎన్నో చెప్తూ ఉంటారు, ఆల్కలైన్ వాటర్ అని, అవన్నీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా వాటర్ బాయిల్ చేసుకొని చల్లార్చిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండడం వల్ల మన బాడీ రిలాక్సేషన్ ఉంటుంది మన బాడీకి. అంతేకాని ఈ సప్లిమెంట్స్ ఐ డోంట్ థింక్ సో దిస్ ఆల్ విల్ వర్క్. ఓన్లీ హెల్దీ లైఫ్ స్టైల్, కిచెన్ ఈజ్ అ గ్రేట్ డాక్టర్. మనకు వంటింట్లోనే సర్వదా దొరుకుతాయి, అన్ని ప్రోటీన్ ఫుడ్స్ దొరుకుతాయి, ఫైబర్ రిచ్ ఫుడ్స్ దొరుకుతాయి. మనం ఏమీ సప్లిమెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. పుష్కలంగా మనకి ఇంట్లోనే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఒకప్పుడు మనం ఒక టాపిక్ చూసుకుంటే, ఒకప్పుడు ఈ ప్రొడక్ట్స్ లేవు, ఈ సప్లిమెంట్స్ లేవు, ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్సే లేవు. వాళ్ళు ఇంట్లోనే అన్ని ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు కూడా హెల్తీగా ఉన్నారు, ఇంకా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మనకంటే ఎక్కువ. సో వాళ్ళకి ఎలా దొరికింది ప్రోటీన్ అంటే ఇంట్లో ఉండే దొరికింది. వాళ్ళకి అప్పట్లో ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎవరు తెచ్చి ఇవ్వలేదు కదా. సో కంప్లీట్గా కిచెన్ ఈజ్ అ గ్రేట్ డాక్టర్ అని చెప్పొచ్చు. మనం చూస్ చేసుకునే ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పవని గారు, ఇందాక మీరు ఆల్కలైన్ వాటర్ అన్నారు కదా, సో నాకు దాని గురించి డౌట్ ఉంది. చాలా ఖర్చుతో కూడుకుంది కదా, మరి ఇంట్లో చేసుకోవచ్చు ఆల్కలైన్ వాటర్ని అని చెప్పి రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసాం. నిజంగా పాసిబుల్ అది?
లేదండి, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకే. ఆల్కలైన్ వాటర్ చేయాలి అని అంటే దానికి పెద్ద మిషనరీ అవసరం. మన ఇంట్లో ప్రిపేర్ చేయలేము అది. ఇప్పుడు ఏంటంటే ఏదో ఎవరో చెప్తారు ఇది చేస్తే ఆల్కలైన్ వాటర్ అయిపోతుందని, దట్స్ కంప్లీట్గా ఆల్కలైన్ వాటర్ అవ్వలేదు. ఓకే. ఆల్కలైన్ వాటర్ టూ మచ్ కాస్ట్ మీరు అన్నట్టుగా, కానీ ఇంట్లో మాత్రం ప్రిపేర్ చేసుకోలేము. ఓకే. యా, దానికి మిషనరీ అవసరము, పెద్ద ప్రాసెస్. ఆ మిషనరీ కూడా లక్షల్లో ఉంటుందంట, నిజమేనా? ఎస్ లక్షల్లో ఉంటుంది. దానికి ప్రాసెస్ కూడా పెద్దగానే ఉంటుందండి. మన ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోలేము. ఒకవేళ బెస్ట్ ఆల్కలైన్ వాటర్ మనం స్పెండ్ చేయలేము మనీ అన్న వాళ్ళు, నేను చెప్తున్నాను కదండి, హ్యాపీగా వాటర్ వార్మ్ చేసేసి చల్లార్చిన తర్వాత తీసుకోవడం వల్ల బెనిఫిట్సే అంతే ఉంటాయి. ఓకే. మెయిన్గా ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. పావని గారు, యూజువల్గా డైట్ బ్యూటీ అనగానే మనకు అందరు గుర్తొచ్చేది సెలబ్రిటీస్ అండి. అవునండి. వాళ్ళని చూడగానే అబ్బో వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు, మన వల్ల ఎక్కడ అవుతుంది అనుకుంటారు. అసలు సెలబ్రిటీస్ ఏం తింటారు అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్. సో మీరు ఎవరినన్నా చూసినట్టయితే వాళ్ళు అసలు ఏం ఫాలో అవుతారు? యా, నేను ఒక అపోలో హాస్పిటల్లో జూబ్లీహిల్స్లో ఉన్నప్పుడు చాలామంది సెలబ్రిటీస్కి నేను డైట్ ఇచ్చానండి. ఓకే. నేను హోమ్ విజిట్ కూడా చేశాను. ఇక్కడ ఏం లేదండి, వాళ్ళ ఇంట్లో అల్యూమినియం పాత్రలు అనేవి ఉండవు. ఓకే. మట్టి పాత్రలు కానీ, రాగి పాత్రలు కానీ, ఇత్తడి పాత్రలలో వాళ్ళు వంట చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర సప్లిమెంట్స్ ఏమి మోస్ట్లీ ఉండవండి. రెడీమేడ్ ఫుడ్స్ అనేవి కూడా ఉండవు. దే నాట్ చూస్ దట్. వాళ్ళు యూస్ చేసేది ఆయిల్, వాళ్ళు చూస్ చేసుకునే ఆయిల్ కూడా బెస్ట్గా ఉంటుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంటుంది అండ్ రిఫైన్డ్ ఆయిల్ అసలు యూస్ చేయరు. సెకండ్ పార్ట్కి వస్తే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చేసి వాళ్ళు మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే యూస్ చేస్తారు. అంటే ఫార్మ్స్ నుంచి తెచ్చుకుంటారు. అంతేకాని ఎక్కువ పెస్టిసైడ్స్ యాడ్ చేసి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి బాగా రంగు కనిపించే ఫ్రూట్స్ కూడా వాళ్ళు యూస్ చేయరు. వాళ్ళ ఫుడ్ కూడా ప్రాపర్గా చూస్ చేసుకుంటారు. ఫార్మ్ నుంచి సెలెక్ట్ చేసుకునే ఫుడ్స్ వస్తాయి నేను చూసినంత మటుకు. అండ్ నార్మల్గా అందరూ చూసేది ఎప్పటికప్పుడుగా ఫ్రెష్గా తెచ్చుకొని వండుకుంటారండి. ఓకే. ఎస్, మనం ఏం చేస్తాము, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తెచ్చుకొని 10 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రెష్గా తింటాము అనుకుంటాం. ఎస్, దట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. మనం ఒకవేళ హెల్దీ ఆప్షన్ స్వాప్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు వెజిటేబుల్స్ని ఆ రోజు తెచ్చుకొని వండుకోవడం అనేది హెల్దీ. ఓకే. యా, అది ఒక హెల్దీ ఆప్షన్. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్స్. ఇప్పుడు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళకి న్యాచురల్గా ఫామ్ నుంచి తెచ్చుకుంటారు. ఇంకోటి ఏంటంటే మిల్క్లో పన్నీర్ కానీ అంతా హోమ్ మేడే ఉంటుంది, నాట్ ఈవెన్ రెడీమేడ్. మార్కెట్లో కొనరండి, మోస్ట్లీ కొనరు. నేను ఈవెన్ ఒక కమెడియన్కి కూడా డైట్ ఇచ్చాను వెన్ ఐ వాజ్ డాక్టర్ రవిశంకర్ గారి అపోలో జూబ్లీహిల్స్లో ఉన్నప్పుడు. రవిశంకర్ గారి క్లయింట్ అనమాట. సో తను కూడా క్లియర్గా చెప్పారు, కంప్లీట్గా హోమ్ మేడ్ అండి, వి డోంట్ బై ఫ్రమ్ అవుట్ సైడ్. నాకు క్లియర్గా చెప్తున్నారు కూడా వాళ్ళు. ఈవెన్ మీరు పన్నీర్ సజెస్ట్ చేస్తారా, యూ కెన్ సజెస్ట్ పన్నీర్. అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, కర్డ్ కూడా మేము ఇంట్లోనే తోడు పెట్టుకుంటాం. మా చెఫ్స్ చేస్తారు. చెఫ్ లేకపోతే వాళ్ళు ఇంట్లోనే తోడు పెట్టుకుంటారు. సో ఇలా వాళ్ళు హెల్దీ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు కర్డ్ అన్నప్పుడు నాకు ఒక డౌట్ పావని గారు, మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు ఈవినింగ్ కల్లా కొంచెం పులుపు టేస్ట్ కానీ స్మెల్ కానీ మారుతుంది. మనం బయట కొన్న పెరుగు 1 week అయినా అది అలాగే అంతే ఫ్రెష్ గా ఉంటుంది. ఇస్తున్నారు ఇంకా ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ తెలుసా మీకు? సో అది నిజంగా హెల్దీయేనా? హెల్దీ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మీరు ఒక కర్డ్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ లిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకు అర్థమైపోతుంది. సో వెన్ ఐ స్టార్టెడ్, నేను కూడా ఇలా ఒక హెల్దీ ఫుడ్ స్నాకింగ్ అని చెప్పేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ కన్సల్ట్ సో మెనీ పీపుల్. వాళ్ళందరూ ప్రిజర్వేటివ్స్కు ఇంత స్టోరేజ్ ఉండడానికి ఖచ్చితంగా ఐ హ్యావ్ టు యాడ్ ప్రిజర్వేటివ్స్ కదా. వాళ్ళు నాకు క్లియర్గా చెప్పారు ఏంటంటే, ఈ ప్రిజర్వేటివ్ యాడ్ చేయండి, ఇది ఇంత కాస్ట్ పడుతుంది, ఇట్ విల్ స్టోరేజ్ ఫర్ 6 months. 6 months? ఎస్. ఈ ప్రిజర్వేటివ్ యాడ్ చేయండి, ఇంత పర్సెంటేజ్ యాడ్ చేయండి, ఇది 1 year వరకు స్టోరేజ్ ఉంటుందని. నా మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పుడు, నిజం చెప్తున్నాను. ఐ వాజ్ లిటిల్ ఇన్ షాక్. అరే ఇంత అన్హెల్దీ ఫుడ్ మనం ఇంక్లూడ్ చేస్తున్నామా? నేను రీసెంట్గా కూడా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను. సున్నుండలండి, హెల్దీ కదా సున్నుండలు, హెల్దీ మన వాళ్ళు తీసుకుంటున్నారు, పిల్లలకు కూడా పెడుతున్నారు. అవును. సున్నుండల ఎక్స్పైరీ డేట్ 6 months to 1 year అని ఇచ్చారు. ఓకే. అండ్ ఇంట్లో చేసుకునే స్నాక్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్యాకెట్లో ప్యాక్ చేసేసి దే ఆర్ గివింగ్ లిటరలీ 3 to 6 months or 1 year వరకు స్టోరేజ్ అని చెప్పేసి చూపిస్తున్నారు ఎక్స్పైరీ డేట్. నేను 2 నిమిషాలు అవన్నీ చూసి, అరే మనం ఎంత అన్హెల్దీ ఫుడ్ చూస్ చేసుకుంటున్నామో అనేది నేను నిజంగా షాక్ అయ్యాను. నా క్లయింట్స్ అందరికీ చెప్పాను, నేను లేబుల్ కూడా తీసుకొచ్చి చూపించాను. అంటే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చింది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇంత పర్సంటేజ్ యాడ్ చేయండి, ఇట్ విల్ స్టోరేజ్ ఫర్ 1 year. మీకు ఇంకా ఆ డేట్ అది తీసేసి పాడవకపోతే మనం మళ్ళీ ఎక్స్పైరీ డేట్ వేయొచ్చు, న్యూ లేబుల్ పెట్టొచ్చు.
ఇలాంటివి కూడా నాకు చాలా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవన్నీ. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. సో అందుకే నేను పిల్లలకి తీసుకురాను, నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను లేకపోతే వదిలేస్తాను, బట్ ఐ డోంట్ బై ఫ్రమ్ అవుట్ సైడ్ ఎనీథింగ్. మనం ఎంత హెల్దీ అనుకున్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ గులాబ్ జామునే చూడండి, బాక్స్లో వచ్చేస్తుంది, 1 year పెడుతున్నారు, 9 months ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కోవా, రియల్ కోవా అయితే మనకు అంత ఎక్స్పైరీ అంతసేపు అన్ని రోజులు స్టోరేజ్ అవ్వదండి, అది కూడా క్లోజ్డ్ బాక్స్లో. సో పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఇట్ అండ్ మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం అంతే. ఓకే, ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి, ఏది ఆర్గానిక్ కాదు. ఐ బిలీవ్ నథింగ్ ఈజ్ ఆర్గానిక్ అంటిల్ అన్లెస్ మనం కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇంటికి తెచ్చుకొని కూరగాయలు వండుకొని తిన్నదే ఆర్గానిక్. మళ్ళీ అక్కడ కూడా ఒకటి ఉంది, కూరగాయలలో కూడా పెస్టిసైడ్స్ యాడ్ చేస్తున్నారు, కూరగాయలు కూడా అన్హెల్దీ అని, బట్ సమ్ వాట్ ఇట్ ఈస్ హెల్తీ కంపేర్ టు దట్. అట్లీస్ట్ మనం క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది వీటిల్లో. ఎగ్జాక్ట్లీ అండి. సో మనము డైట్ అనగానే వెయిట్ లాస్కి అనుకుంటాం, బట్ స్కిన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. స్కిన్ అనగానే క్రీమ్స్ లేకపోతే లోషన్స్ ఇంకేదో సీరమ్స్ వాడేస్తే మ్యాజిక్ అయిపోతుంది అనుకుంటారు. యూజువల్గా ఇంకా నేను కెమెరా ముందు చెప్పొచ్చో లేదో ఈ మీ సీక్రెట్, పావని గారి స్కిన్ చూసినప్పుడల్లా అందరూ ఫస్ట్ అడిగేది మీరు ఏం యూజ్ చేస్తారు. ఈవెన్ నేను కూడా మిమ్మల్ని అడిగాను కదా. అవునండి, అడిగారు. యూజువల్గా నేను స్కిన్ కేమ్ పెట్టను, ఒక సన్ స్క్రీన్ ఒకటి పెడతాను, దట్ టూ మచ్ కాస్ట్ అయితే కాదు నా సన్ స్క్రీన్. లైక్ నా స్కిన్ ఎందుకు గ్లోగా ఉంటుంది అని అంటే డైట్తో ఇది కూడా పాసిబుల్. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా నా డైట్లో వెజిటేబుల్స్ ప్రాపర్గా ఉంటాయండి. మినిమం 450 grams ఆఫ్ వెజిటేబుల్స్ నా డైట్లో ఉంటాయి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీ ఉన్నా కూడా తినలేదనుకోండి, ఈవినింగ్ ఖచ్చితంగా నేను వెజిటేబుల్స్ విత్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటాను, ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను కొన్ని రీల్స్ కూడా చూశాను, ఈ డ్రింక్ తాగండి స్కిన్ హెల్తీగా అయిపోతుంది అని చెప్పేసి. ఒకరోజు 2 రోజులు కాదు, మనం హోమ్ మేడే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న థింగ్సే కొన్ని మనం కంటిన్యూగా ఒక 1 month 2 months వాడితే స్కిన్ ఖచ్చితంగా హెల్దీ అవుతుంది. టెంపరీ థింగ్స్ గురించి మనం ఆలోచించకూడదు, లాంగ్ ప్రాసెస్లో మన స్కిన్ హెల్తీగా ఉండడమే మనం ఆలోచించాలి. సో స్కిన్ హెల్తీగా ఉండాలంటే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా 20-30% మనకు వర్కౌట్స్ కూడా హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే వర్కౌట్స్ చేసినప్పుడు మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ యాక్టివేట్ అవుతుంది. అలాగే మన బాడీలో స్కిన్లో ఉన్న అంటే చెమట రూపంలో టాక్సిన్స్ కూడా ఫ్లష్ అవుట్ అవ్వడం వల్ల కూడా స్కిన్ గ్లో వస్తుంది. సో ఎవరు కోరుకోరు అందమైన చర్మం కదా. అంతేనండి. సో మనకేమి మిరాకిల్స్ ఏం చేయవు, కొన్ని ప్రొడక్ట్స్ వచ్చి కొన్ని లోషన్స్ వచ్చి ఏం మిరాకిల్స్ చేయవు. స్కిన్ హెల్దీగా ఉండాలంటే నా సజెషన్ ఒకటి కోకోనట్ మిల్క్ అప్లై చేయడము, అండ్ సెకండ్ సన్ స్క్రీన్ ఈజ్ ఇంపార్టెంట్, థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైట్. ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదైతే నాకు క్లారిటీ వచ్చింది. బట్ ఫుడ్ ఇప్పుడు మనం తీసుకునే వాటిల్లో ఎలాంటి ఫుడ్స్ స్కిన్ డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఉంటాయి అన్నది తెలుసుకోవాలి. ఎస్, సో మెయిన్గా స్కిన్లో మన కొన్ని ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే స్కిన్లో కొలాజన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఓకే. సెకండ్ థింగ్ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది అండ్ వ్రింకిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 3 అవ్వడానికి కారణం ఏంటంటే ఇంకోటి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఒక కారణం. అంటే మీరు ఎప్పుడైనా చూసారా బ్లాక్ ప్యాచెస్ వచ్చేస్తూ ఉంటాయి మెడ మీద కానీ ఎల్బోస్ దగ్గర, కొంతమందికి టూ మచ్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అనమాట. సో ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే హై షుగర్ ఇంటేక్, సెకండ్ థింగ్ అన్హెల్దీ ఫ్యాట్స్. అన్హెల్దీ ఫ్యాట్స్ వల్ల కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో చాలా మంది జంక్ ఫుడ్ తినే వాళ్ళలో నేను ఈ సిమ్టమ్స్ చూసాను. ఎగ్జాక్ట్లీ, వ్రింకిల్స్ తొందరగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఎంత మనం ప్లాన్ చేసుకున్నా కూడా అన్హెల్దీ ఫ్యాట్స్, హై షుగర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. కొలాజన్ బ్రేక్ డౌన్ అవ్వడము, వ్రింకిల్స్ ఫామ్ అవ్వడం. అందుకే 30 years ఉన్న వాళ్ళు 40 years కనిపిస్తారు, 40 years ఉన్న వాళ్ళు 50 years కూడా కనిపిస్తారు. సో ఇక్కడ వన్ థింగ్, మన డైట్లో షుగర్కి సంబంధించిన ఫుడ్స్ అవాయిడ్ చేయడము, హెల్దీ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేయడము, అండ్ డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అండ్ మనం చూస్ చేసుకున్న ఆయిల్ కావచ్చు. టూ మచ్ ఆయిల్ కూడా ఇంటేక్ మంచిది కాదు. సో ఇలా మినిమల్ క్వాంటిటీలో మనం యూస్ చేసామనుకోండి మన స్కిన్ కూడా హెల్తీగా గ్లోగా ఉంటుంది. అయితే ఈ మధ్య ఒక సర్వే పావని గారు, ప్రతి 3 మహిళల్లో ఆల్మోస్ట్ ఒకళ్ళు కనీసం థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఇంతలా ఒకప్పుడు లేనివన్నీ మన ఫుడ్ వల్లే ఉన్న ఇంత చేంజెస్ వస్తున్నాయా? ఫుడ్ వల్ల అని చెప్పొచ్చు, అండ్ మనం చూస్ చేసుకునే ఫుడ్ వల్ల చెప్పొచ్చు, మనం పిల్లలకి ఇచ్చే ఇన్యాక్టివిటీ లైఫ్ స్టైల్ వల్ల అని కూడా చెప్పొచ్చు. ఓకే. సో చిన్నప్పుడు యూజువల్గా నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆఫ్టర్ స్కూల్ ఐ యూస్ టు గో ఫర్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి మేము ఆడుకునే వాళ్ళం. లైక్ హోంవర్క్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 2 hours అయినా మనం ఆడుకునే వాళ్ళం, దట్ న్యాచురల్గా. ఇప్పుడు పిల్లలకి ఏం అలవాటు అయిపోయిందంటే స్క్రీన్ టైం ఎక్కువ, ఫోన్స్ ఆర్ టీవీ. సెకండ్ పాయింట్
పిల్లలు కూడా మీరు వినే ఉంటారు 10 నిమిషాలు నడవలేకపోతున్నారు. నా కాలు గుంజుతున్నారు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. పిల్లలు చాలా మంది విన్నాను, మా ఫ్యామిలీలోనే చూసాను చాలా మంది. మీరు ఇది గమనించారా? స్కూల్ కి నడిచి వెళ్లే వాళ్ళు పిల్లలు అప్పట్లో, ఇప్పుడు కరెక్ట్ గా హౌస్ ముందు దిగితే మళ్ళీ స్కూల్లో దిగడం. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి స్కూల్లో స్పోర్ట్స్ అంటారు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఓన్లీ 1 hour 1 class ఉంటుంది. బట్ మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఇంట్లో పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారనేది కూడా ఇంపార్టెంటే కదండి. అవునవును. సో అదొకటి. ఇంకోటి ప్రెషర్ అంటే లైక్ యూనో లైక్ వాళ్ళు చదువుకుంటున్నారు, వీ కాంట్ గివ్ ప్రెషర్ అని అంటూ ఉంటారు. ప్రెషర్ అనేది ఏం లేదు పిల్లలకి, ప్రాపర్గా మనం చెప్తే వాళ్ళు వింటారు, కానీ మరి చెప్పే విధానం బాగుండదు ఫస్ట్ థింగ్. సో దట్ ఈస్ సెకండరీ. మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ప్రతి ముగ్గురు ఆడవాళ్ళలో పీసీఓడి పీసీఓఎస్ ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, వెయిట్ గెయిన్ కూడా అవుతున్నారు, చిన్న పిల్లల నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫుడ్ లైఫ్ స్టైల్ ఇన్యాక్టివిటీ లైఫ్ స్టైల్ ఉండడం. సెకండ్ థింగ్ వచ్చేసి ఫుడ్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటంటే ఇంకా యాజ్ వి డిస్కస్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్, స్నాకింగ్ సరిగ్గా ఇవ్వరు, అండ్ ఎర్లీ ప్యూబర్టీ అంటే 10 years 9 yearsకి పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. అవును. సో ఇది వచ్చేసి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వస్తుంది అలా ఎర్లీ ప్యూబర్టీ, కానీ చాలా మట్టుకు పిల్లలకి ఇన్యాక్టివిటీ లైఫ్ స్టైల్ వల్లనే ఎర్లీ ప్యూబర్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా ఎర్లీ ప్యూబర్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. మగపిల్లల్లో కొన్ని లక్షణాలు చూస్తూ ఉన్నాం, ఆడపిల్లలు చిన్న ఏజ్లోనే పెద్దవాళ్ళు అవుతున్న లక్షణాలు మనం గమనిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా కూడా మనం తీసుకుంటున్న ఫుడ్ ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా? అవునండి, ఫుడ్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అందరికీ అవేర్నెస్ లేదు. ఓకే. ఫుడ్ వల్ల మనకు ఏంటంటే మార్కెట్కి వెళ్తే కనుక మనకి ఎన్నో అన్హెల్దీ ప్రొడక్ట్స్ వస్తాయి, అన్హెల్దీ ఫుడ్స్ లాంచ్ అవుతున్నాయి. అదేంటి అంటే మాది బెస్ట్ అని అందరూ చెప్తూ ఉన్నారు. మనం కూడా ఏంటంటే ఈజీ థింగ్స్కి అలవాటు పడిపోయాం, రెడీమేడ్ థింగ్స్కి బాగా అలవాటు పడిపోయాం. ఇప్పుడు 5 minutesలో ఏ పాప్కార్న్కి అలవాటు పడిపోయాం. సూప్ అయినా సరే నేను హెల్దీ సూప్, పిల్లలు వెజిటేబుల్స్ తినకపోతే కొట్టి తినిపించేవాళ్ళు మనకైతే. ఇప్పుడు వెజిటేబుల్స్ తినట్లేదని చెప్పేసి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు నేను పీడియాట్రిక్ డైట్ ఇస్తున్నప్పుడు నేను వెజిటేబుల్స్ ఈ బాబుకి ఇంత ఏజ్కి ఇన్ని వెజిటేబుల్స్ ఉండాలి అని అంటే పేరెంట్స్ ఆర్ నాట్ ఓకే ఫర్ దాట్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, బట్ పిల్లలు తినట్లేదు అన్న పాయింట్ అనేది ఉంది. దాన్ని మనం బ్యూటిఫుల్గా కుక్ చేయడం ఒకటి సొల్యూషన్ అండి. సెకండ్ థింగ్, ఖచ్చితంగా అన్నీ అలవాటు చేయించాలి. ఈవెన్ కాకరకాయ తినరు అంటే వీ హ్యావ్ టు ఫీడ్ దెమ్. సో దట్ ఈస్ మ్యాండేటరీ. వెజిటేబుల్స్ తక్కువైపోవడం, ప్రోటీన్ తక్కువైపోవడము. ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లలు నాన్ వెజ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది. బయట కూడా నాన్ వెజ్ ప్రాపర్గా దొరుకుతుందని ఎన్నో చూసాం. హోటల్స్లలో ఇలా ఎక్స్పైరీ అయినవి కూడా వాడుతున్నారని ఎన్నో న్యూస్లు వస్తాయి. పెద్ద బ్రాండ్స్ ఉన్న వాటిని క్లోజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు రీసెంట్ గా. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ తెలుసుకోవచ్చు మనం బయట ఫుడ్ ఎంతవరకు తీసుకోవాలో. వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ ఇస్ ఫైన్, బట్ తరచుగా పిల్లలకి అన్ని అవుట్ సైడ్ ఫుడ్డే తీసుకొస్తానంటే నాట్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పనీర్ అని చెప్తాం, పనీరే కదండి, పనీరే హెల్దీయే కదా అని అనుకుంటే ఫేక్ పనీర్ కూడా వచ్చింది, మీరు చూసారా? అవును. ఫేక్ పనీర్ని కూడా తక్కువ అమౌంట్లో మార్కెట్లో అమ్మేస్తున్నారు. అవును. ఇప్పుడు మనం పన్నీర్ ఒక 1/2 kg తెచ్చుకుంటే దట్ విల్ కాస్ట్ అరౌండ్ 150 or 160 rupees. బట్ మనకు పన్నీర్ దోశ ఆర్డర్ చేస్తే విల్ గెట్ లాట్ ఆఫ్ పన్నీర్ ఇన్ దట్. అవును. సో ఇంకా దోశ మళ్ళీ డెలివరీ అన్నీ దాన్ని 100 rupeesలో 80 rupeesలోనే ఇచ్చేస్తారు మనకి. అంటే లైక్ ఇదేంటంటే తక్కువ అమౌంట్లో దొరుకుతుంది, ఎక్కువ ఆయిల్ వేస్తారు. మనం ఏదో పన్నీర్ ఒక్కటే చూస్తున్నాం అక్కడ, కానీ అక్కడ అన్హెల్దీ ఎంత యాడ్ అవుతుందో చూడట్లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రైడ్ థింగ్స్ కానీ రెడీమేడ్ ఫుడ్స్ కానీ కుక్ చేసుకోకపోవడం, వచ్చే టైం లేకపోవడం కానీ, ఇవన్నిటికీ మనం రెడీమేడ్ థింగ్స్ కూడా అలవాటు చేయడం వల్ల, టూ మచ్ ప్రిజర్వేటివ్స్ ఉండడం వల్ల అండ్ అన్హెల్దీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల మన ఆడవాళ్ళ బాడీ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. సో పిల్లలకి మనం ఒకటే చేయాలి ఏంటంటే యోగా అలవాటు చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ పీసీఓడి నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే యోగా ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఎనీథింగ్, ఆసన, ప్రాణాయామం కావచ్చు, మెల్లిమెల్లిగానే కావచ్చు, ఎక్కువ స్పోర్ట్స్లో మనం ఎంగేజ్ చేస్తూ ఉండాలి. దానివల్ల నన్ను అడిగితే కనుక ఈ పీసీఓడి పీసీఓఎస్ని మనం ఆల్మోస్ట్ 50% మన ఇండియాలోనే లేకుండా చేయొచ్చు మనం హెల్దీ లైఫ్ స్టైల్. ఖచ్చితంగా ఆడపిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ పీసీఓడి బారిన పడకుండా ఉంటారు. పీసీఓడి పీసీఓఎస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మనం చూసేదే వెయిట్ గెయిన్ అండి. అవును. మరి వాళ్ళు ఎలా తగ్గాలి, డైట్ పాటించాలా, ఎలాంటి డైట్ పాటిస్తే బెటర్? మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ పెరిగే వాళ్ళు కూడా ఉన్నారు. క్రాష్ కోర్స్లో వాళ్ళు సడన్గా తగ్గుతారు బట్ మళ్ళీ పెరుగుతారు. వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా తగ్గొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్, అందుకే మనకు ఫ్లక్చువేషన్స్ చూపిస్తూ ఉంటుంది.
కానీ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు. పీసీఓడి ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గరు అని ఏం లేదండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ హెల్తీ డైట్ ఇంక్లూడ్ చేయొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేయాలి. సో దీన్ని కంప్లీట్గా వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 minutes ఆఫ్ వర్కౌట్ అండ్ సీడ్ సైక్లింగ్ అంటాం. సీడ్ సైక్లింగ్ ఒకటి ఇంక్లూడ్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం వల్ల, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఈ పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని తగ్గుముఖం పడుతుంది అనమాట. సో ఏంటండి ఈ సీడ్ సైక్లింగ్ అంటే? సీడ్ సైక్లింగ్ అంటే 4 types ఆఫ్ సీడ్స్ ఉంటాయి. మనకు 1 to మన మెన్స్ట్రుయేషన్ అయిన డేట్ ఫస్ట్ డేట్ నుంచి 15th డే వరకు ఫ్లాక్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలన్నమాట. ఓకే. మళ్ళీ 16th డే నుంచి 30th డే వరకు అంటే మళ్ళీ మనకి పీరియడ్ వచ్చేంత వరకు సిసమే సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలన్నమాట. ఇది సీడ్ సైక్లింగ్ అంటారు. పీసీఓడి పీసీఓఎస్ వచ్చిన వాళ్ళకి దీని మీద క్లినికల్ స్టడీస్ కూడా ఉన్నాయి, కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి, ప్రూవెన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక మంత్ ఫాలో అవ్వతే రిజల్ట్స్ రావు. కంటిన్యూగా 3 to 6 months సీడ్ సైక్లింగ్ ని ఫాలో అవ్వాలి. కొంతమందికి అయితే ఇమ్మీడియట్ రిజల్ట్ చూపిస్తుంది. 1 month లోనే బ్యూటిఫుల్ గా రెగ్యులర్ గా అయిపోతాయి పీరియడ్స్. సో ఈ సీడ్ సైక్లింగ్ లో కూడా సీడ్స్ ఎక్కువ క్వాంటిటీ కాదు, 10 grams ఇంక్లూడ్ చేయొచ్చు. రోస్ట్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే చిన్నపిల్లలకైతే లడ్డు లాగా చేసి ఇవ్వచ్చు. అంటే ఎర్లీ ప్యూబర్టీ స్టేజ్ 13 years పిల్లలు కూడా సీడ్స్ తినలేరు కదా, కొంచెం చేదుగా ఉంటాయని తినరు. సో దాన్ని మనం రోస్ట్ చేసేసి కొంచెం బెల్లం యాడ్ చేసి లడ్డు లాగా చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఈ సీడ్ సైక్లింగ్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నా క్లయింట్స్ ప్రతి ఒక్కరూ పీసీఓడి అయితే ఫేస్ చేస్తారో వాళ్ళకి సీడ్ సైక్లింగ్ ఇంక్లూడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, రిజల్ట్స్ కూడా బాగున్నాయి. పవని గారు, ఫుడ్ డైట్ వల్ల అంటే నేను మెడిసిన్ గురించి మాట్లాడలే, ఓన్లీ ఫుడ్ డైట్ కరెక్ట్ ప్రాపర్ డైట్ వల్ల ఎన్ని జబ్బులకి పరిష్కారం దొరకచ్చు, అట్లీస్ట్ రిలీఫ్? ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద వెయిట్ గెయిన్ ఖచ్చితంగా డైట్తోనే రివర్స్ అవుతుంది. అండ్ చాలా కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఒబేసిటీ రివర్స్ అవుతుంది. సెకండ్ థింగ్, పీసీఓడి పీసీఓఎస్ వితౌట్ మెడికేషన్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ అంటే వర్కౌట్స్ వల్ల రివర్స్ అవుతుంది. అండ్ థర్డ్, థైరాయిడ్ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం రివర్స్ చేయొచ్చు. ఓకే. డైట్ ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్తో మనం రివర్స్ చేయొచ్చు స్టార్టింగ్ స్టేజ్లో. ఆల్రెడీ మెడికేషన్ యూస్ చేస్తున్నారు 1-2 years నుంచి అంటే వాళ్ళు డోస్ అనేది తగ్గించుకోవచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల డోస్ అనేది కూడా తగ్గుతుంది. అంటే ఓవరాల్ మనం రివర్స్ చేయొచ్చు. ఫోర్త్ వచ్చేసి డయాబెటీస్. ఇట్స్ బిగ్ టాపిక్ ఇన్ ద వరల్డ్. సో ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు చాలామంది. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంటుంది. పీసీఓడి వాళ్ళకి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కేటగిరీ ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వస్తుంది. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డైట్తో 100%, నేను నా క్లయింట్స్ కూడా ఉన్నారు, ప్రూవెన్ కేస్ స్టడీస్ ఉన్నాయి, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, 100% డయాబెటీస్ రివర్స్ అవుతుందండి. డయాబెటీస్ వచ్చి 6 months అవుతుంది, మెడికేషన్ యూస్ చేస్తున్నాం అన్న వాళ్ళు కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. డయాబెటీస్ వచ్చి 1 year అవుతుంది, టూ మచ్గా మేము మెడికేషన్ యూస్ చేస్తున్నాం, డోసేజ్ ఎక్కువ ఉంది అని అంటే డోసెస్ తగ్గించుకోవచ్చు. మెయిన్గా HbA1c లెవెల్స్ని కంట్రోల్ మేము చేస్తాము. ఆ తర్వాత క్లయింట్ డాక్టర్ సజెషన్ని బట్టి మరి టాబ్లెట్ ఆల్టర్నేట్ డేస్ తీసుకోవాలా, డోసెస్ తగ్గించాలని ఇంకా డాక్టర్ డిసైడ్ చేసుకుంటారనమాట. సో ఇంకోటి హార్ట్ ప్రాబ్లమ్స్, లిపిడ్ ప్రొఫైల్ ఇంబ్యాలెన్స్ అంటే కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ డైట్తో మెయింటైన్ చేసుకోవచ్చు. సో అన్నీ చూసుకుంటే కనుక మనకు డైట్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎన్నో జబ్బులకి నిదర్శనం అండ్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్, ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ అని చెప్పచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హెల్దీ స్కిన్ కోసం, వెయిట్ లాస్ కోసం అండ్ హెల్త్ కోసం చాలా రకాల విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.